ఏంటి నువ్వు వచ్చినప్పుడల్లా నన్ను రమ్మంటావు? అది మంచిగా తిని పడుకున్నది కావచ్చు ఈ టైంకి. సిరి, హే మౌని, బాగున్నావానే? బాగున్నానే, రండి లోపలికి. చాలా రోజులు అవుతుంది కదనే, నన్ను మర్చిపోయినావు అనుకున్నా. ఏం మాట్లాడుతున్నావే? నిన్ను మర్చిపోవడం ఉంటుందా? ఏమనుకోకే, ఒక చిన్న పని మీద వచ్చిన. ఏమన్నా పని ఉంటేనే వస్తావు కదా, లేకపోతే రావు కదా. అబ్బా నువ్వు ఊరుకో తేజ. చెప్పు మౌని, ఏం పని పడ్డది? ఏం లేదే, కొంచెం డబ్బులు అవసరం ఉంటే వచ్చింది. అయ్యో, ఉన్న డబ్బులన్నీ మా అత్తమ్మ వాళ్ళకి పంపించిందనే. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? డబ్బులు లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? సర్లేవే, మీరు కూర్చొని మాట్లాడండి, నేను టీ పెట్టుకొస్తా. ఆపదల ఆదుకునేదే నిజమైన స్నేహం. స్నేహితుని కష్టం తీర్చలేని స్నేహం నాకొద్దు. ఛీ, నువ్వెంత వేస్ట్ దానివే. అంటే అది డబ్బులు ఇయ్యలేదని ఇప్పుడు ఈ కొటేషన్ రాసి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, వాట్సాప్ స్టేటస్ పెడతావానే? నీకు కష్టం అంటే అది ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చిందే? ఒక్కసారి లేవన్నందుకు అది చెడ్డదైందా? దాని దగ్గర నిజంగానే లేవనుకోవచ్చు కదా. ఛీ, నీలాంటి దాంతో స్నేహం చేసినామంటే నా మీద నాకే అసహ్యం ముడుతుంది. నువ్వు ఇలాంటి దానివని దానికి తెలిసిందనుకో, గుండె పగిలి చచ్చిపోతుంది. ఏంటే నేను లేను చూసి ఏదో డీప్గా డిస్కషన్ పెడతాను. ఏం లేదే, దీనికి నువ్వంటే ఎంత ఇష్టమో ఇప్పుడే చెప్తుంది. అయితే వింటున్నామే. మౌని, డబ్బులైతే లేవు కానీ ఈ బంగారాన్ని ఎక్కడైనా తాకట్టు పెట్టి నీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవే. నీ ఫ్రెండ్షిప్ విలువ తెలియక నేను తప్పుగా అనుకున్నాను. అవసరాలకు మాత్రమే ఫ్రెండ్షిప్ ని వాడుకునే నీలాంటి వాళ్ళకేం తెలుస్తుంది ఫ్రెండ్షిప్ విలువ? అవునే మౌని, ఇప్పుడు పెట్టే స్టేటస్ ధైర్యం చెప్పేవాడు గొప్పవాడు కాదు, ధనం ఇచ్చేవాడే గొప్పవాడని. నీలాంటి ఫ్రెండ్షిప్ విలువ తెలియని వాళ్ళేనే చెత్త కొటేషన్స్ రాసి స్టేటస్ పెడతారు. చాలే తేజ, చచ్చిన పాముని ఇంకా చంపకే. నన్ను క్షమించే సిరి.